నీ బలమైన బాహు చాపేంత వరకు ఓపికతో కాచుకో. ఆయన బలిష్టమైన రెక్క కింద దీన మనస్కుడవై దీనురాలువై దాగి ఉండు. అందరూ పరిగెత్తుతున్నారా? పరిగెత్తని. అందరూ హడావుడిగా కనపడుతున్నారా? కనపడని. అందరూ అన్నీ ఏదో పొందేసుకున్నట్టు అయిపోయి నువ్వు ఏమీ సాధించినట్టు ఏమీ కానట్టు కూలబడ్డట్టు అయిపోయి ఉందా? ఉండని. ఒక సమయం వస్తుంది, ఆయన రెక్క కింద కప్పిన నిన్ను అలా చేతబట్టి ఆ పరిగెత్తే వాళ్ళందరి ముందు నిన్ను ఉంచుతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీకే మతిపోద్ది, నీకే మతిపోయిద్ది. ఎందుకంటే ఆయనకు తెలుసు నిన్ను ఏ టైంలో బయటికి తీయాలో, ఏ టైంలో నిన్ను హెచ్చించాలో, ఏ స్థితిలో నిన్ను వాళ్ళకంటే మించిన స్థితిలో ముందుకు ఉంచాలో. అదంతా తెలుసు ఆయనకి.